అన్ని కథలు మనల్ని నిద్ర పుచ్చడానికే ఉండవు. కొన్ని కథలు మనల్ని నిద్ర పట్టకుండా చేస్తాయి. ఈరోజు మనం అలాంటి ఒక కథ గురించే తెలుసుకోబోతున్నాం. ఇది మనల్ని చీకటి అడవుల్లోకి, ద్రోహానికి గురైన ఒక ఆత్మ యొక్క తీరని ఆకలి లోతుల్లోకి తీసుకెళ్తుంది. ఇది కేవలం ఒక దెయ్యం కథ కాదు, అంతకు మించిన ఒక విషాదం. ఈ ఒక్క మాట వినగానే మన చుట్టూ ఉన్న గాలి ఒక్కసారిగా చల్లబడినట్టు అనిపించట్లేదా? చూడండి, ఆకలి అనేది సహజం. కాని కేవలం రక్తం కోసం, దాహం కోసం బ్రతకడం, అది ప్రకృతికి విరుద్ధం. అది ఒక అపశకునం. కథ మొదట్లోనే ఆ ప్రమాదం ఎంత అసాధారణమైనదో మనకు అర్థమవుతుంది. సరే, ఇంత భయంకరమైన శక్తి ఒక అడవిలో ఉందనుకుందాం. మరి ఆ అడవి పక్కనే ఒక ఊరుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ్నుంచే మన అసలు కథ మొదలవుతుంది. ఆ రక్త దాహం నీడలో బ్రతుకుతున్న వారి జీవితాలతో. ఒక్కసారి ఊహించుకోండి, చీకటి పడగానే ఆ ఊరు మొత్తం నిశ్శబ్దంలో మునిగిపోతోంది. ప్రతి కిటికీ, ప్రతి తలుపు మూసుకుపోతోంది. గాలికి ఊగే చెట్ల శబ్దం తప్పించి ఇంకే చప్పుడు వినిపించదు. అది కేవలం జాగ్రత్త కాదు, అది ప్రాణభయం. ఆ నిశ్శబ్దం వెనుక ఒక అంతులేని భయం దాగివుందన్నమాట. అసలు వాళ్లని అంతలా భయపెడుతున్నదేంటి? ఏదైనా క్రూర మృగమా, లేకపోతే దొంగలా? కాదు, వాటన్నిటికంటే భయంకరమైనది. వాళ్ల భయానికి ఒక పేరుంది, ఒక రూపముంది. అదే ఒక నరమాంస భక్షక దెయ్యం. దాని తీరని ఆకలే ఆ ఊరిమీద శాపంలా కమ్ముకుంది. ఆ భయానికి ఒక పేరుంది అన్నాం కదా, మరి దానికి రూపమెలా ఉంటుంది? ఆ ఊరి జనం దేన్ని చూసి అంతలా భయపడి తలుపులు మూసుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఆలోచించండి. చిమ్మ చీకటి, ఎండుటాకుల మీద ఎవరో నడుస్తున్న శబ్దం. కాని ఆ నడకలో ఏదో తేడా. అది మనిషి నడిచినట్టులేదు, జంతువు నడిచినట్టులేదు. ప్రతి అడుగులోనూ ఏదో ఒక అసహజమైన, భయంకరమైన లయ. ఆ శబ్దమే రాబోయే విపత్తుకు సంకేతం. ఆ చీకటిలోంచి మెల్లగా ఒక ఆకారం బయటికి వస్తోంది. ఎముకల గూడులాంటి శరీరం, ఆకలితో నకనకలాడుతున్నట్టు. నోటి అంచులనుంచి రక్తం కారుతోంది. కాని అన్నిటికంటే భయంకరమైనవి దాని కళ్ళు. ఆ కళ్లల్లో ప్రాణం లేదు, జాలి లేదు, కేవలం తీరని దాహం మాత్రమే ఉంది. అవి అసలు మనిషి కళ్లే కావు. అబ్బా, ఈ మాట వింటుంటేనే ఒంట్లో వణుకు పుడుతుంది కదా. అంటే ఇది కేవలం ఆకలి కోసం చేసే వేట కాదనమాట. ఇది హింసను ఆస్వాదించడం. అంటే ఎదుటివాళ్ల బాధలో దీనికి ఆనందం దొరుకుతుంది. బహుశా అది అనుభవించిన బాధను వేరేవాళ్లకి పంచుతూ పగ తీర్చుకుంటుందేమో. ఇంత క్రూరంగా ఎదుటివాళ్ల బాధను ఆస్వాదించేదాన్ని మనం దెయ్యం కాక మరేమంటాం? కరెక్టే. కాని ఒక్క నిమిషం ఆగండి. కథ ఎప్పుడూ పైకి కనిపించినంత సులభంగా ఉండదు. మరీ భయంకరమైన రూపం వెనక మనకు తెలియని మరో కథేమైనా ఉందా? ఇప్పుడు మనం ఈ కథ యొక్క అసలైన లోతుల్లోకి వెళ్దాం. ఆ భయం వెనుకున్న అసలు కారణమేంటో, ఆ రూపం వెనుకున్న విషాదమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ శాపం మూలాల్లోకి వెళ్దాం. ఇక్కడే కథ మొత్తం ఒక్కసారిగా మలుపు తీసుకుంటుంది. మనం ఇందాకటి నుంచి ఒక రాక్షసి, ఒక దెయ్యం అనుకుంటున్నది నిజానికి ఒకప్పుడు మనలాంటి మనిషే. అతి దారుణమైన ద్రోహానికి బలైపోయిన ఒక ఆత్మ. ఒక్కసారిగా మన భయం పోయి ఒక రకమైన జాలి, బాధ కలుగుతాయి కదా. ఎందుకంటే రాక్షసులు పుట్టరు, వాళ్ళని తయారు చేస్తారు. అవును, ఇది పుట్టుకతో రాక్షసి కాదు. ఒకప్పుడు మనలాగే కలలు, ఆశలున్న ఒక మామూలు మనిషే. కాని నమ్మినవాళ్లే చేసిన ద్రోహం ఆ ప్రాణాన్ని తీయడమే కాదు, ఆ ఆత్మను కూడా ముక్కలు చేసేసింది. ఆ గాయమే ఇప్పుడు మనకు ఈ భయంకరమైన రూపంలో కనిపిస్తోందన్నమాట. మరి ఎందుకిలా మారింది? చాలా సింపుల్. ఎందుకంటే ఆ ఆత్మకు న్యాయం జరగలేదు. ఆ ద్రోహం చేసిన వాళ్లకి శిక్ష పడలేదు. ఆ అన్యాయం వల్ల పుట్టిన ఆ తీరని బాధ, పగ ఆ ఆత్మను శాశ్వతంగా మార్చేసి ఈ లోకం మీద ద్వేషాన్ని నింపేశాయి. అది ఇప్పుడు తీర్చుకుంటున్నది ఆకలిని కాదు, తన గాయానికి మందు వేసుకుంటోంది. అందుకే ఇది మామూలు ఆకలి కాదు, ఇది ఒక శాపం. అది తాగే ప్రతి రక్తపు చుక్క, తినే ప్రతి మాంసపు ముక్క దాని కడుపు నింపదు, పైగా దాని శాపాన్ని ఇంకా పెంచుతుంది. అంటే అది ఎంత వేటాడితే దాని బాధ అంత ఎక్కువవుతుంది. ఇది ఒక విషవలయమన్నమాట, ఎప్పటికీ అంతం లేని ఒక నరకం. సరే, ఒక బాధితురాలు, ఒక శాపం, తీరని పగ. ఇంతటితో కథ అయిపోయింది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కొన్ని కథలు ముగింపు కోసం చెప్పబడవు, అవి ఒక హెచ్చరిక ఇవ్వడం కోసం చెప్పబడతాయి. ఈ కథ ఇప్పుడు మనతోనే నేరుగా మాట్లాడుతోంది.
ఇది ఎప్పుడో జరిగిపోయిన కథ కాదు. ఈ హెచ్చరికకు కాలం లేదు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి ఆ అడవిలోకి వెళ్ళాలని అనుకుంటే వాళ్ళు ఒక్క విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ ఆత్మకు శాంతి దొరకలేదు, దానికి న్యాయం జరగలేదు, దాని పగ చల్లారలేదు. అందుకే దాని ఆకలి కూడా తీరలేదు. ఆ అడవిలో ఆ శాపం ఇంకా తిరుగుతూనే ఉంది, ఎదురుచూస్తూనే ఉంది. చివరికి ఈ కథ మనకు మిగిల్చేది ఇదే. ఇది కేవలం భయపెట్టడానికి చెప్పిన కథ కాదు. అన్యాయం, ద్రోహం అనేవి ఎంత భయంకరమైన పరిణామాలకు దారితీస్తాయో చెప్పే ఒక హెచ్చరిక. మనం పట్టించుకోని గాయాలు ఎలా రాక్షసులుగా మారతాయో చెప్పే ఒక గుణపాఠం. కథలు కాలక్రమేణా మరుగునపడిపోవచ్చు, కానీ ఇలాంటి హెచ్చరికలు మాత్రం తరతరాలుగా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.